సిపిఓ ఆడిటర్ మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నట్టు నుండి ఏదైతే వార్తా ప్రచారంలో భాగంగా రావడం మరియు జిల్లా కార్యాలయంలో సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ సంఘం లీడర్లు కానీ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి ఇచ్చిన ఈ కంప్లైంట్కి అనుగుణంగా డిఆర్ఓ గారు నన్ను ఇక్కడ పర్యవేక్షణలో భాగంగా ఎంక్వైరీకి పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ టేక్మాల్ మండలం గొల్లగూడెంకు సంబంధించిన గ్రామ సంఘంకు సంబంధించిన లెక్కలు, ఎందుకంటే మొన్నటి రోజున వచ్చి చూసింది శ్రీనిధికి సంబంధించిన అమౌంట్. అయితే ఈ గ్రామ సంఘంకు సంబంధించిన వ్యవహారంలో మనం సిఐఎఫ్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో పాటుగా మరి గ్రామ సంఘంలో కూడా గతంలో మార్కెటింగ్ చేయడం జరిగింది. మార్కెటింగ్ చేసినప్పుడు కూడా మార్కెటింగ్ సంబంధించిన కమిషన్ కూడా రావడం జరిగింది. ఆ వ్యవహారాల్లో పుస్తకాలు ఏ విధంగా ఉన్నాయి, పుస్తకాలకు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా ఉన్నది చెక్ చేయడం జరిగింది. ఈరోజు జరిగినప్పుడు కొంత చేతులు ఆగాల పేరు మీద కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. ఆ అమౌంట్ మరియు సంఘం లీడర్ల దగ్గర కూడా డబ్బులు కూడా రావడం జరిగింది. సంఘం లీడర్ల దగ్గర కలిపి మొత్తం కలిపి 8,17,895 రూపాయలు ప్రస్తుతం లెక్కలు తేల్చడం జరిగింది. ముఖ్యంగా ఈ విధంగా జరగడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇక్కడ గ్రామ సంఘం సక్రమ పద్ధతిలో జరగడం లేదు. ఓన్లీ విఓఏ అండ్ ఎక్కడైతే డబ్బులు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళేసడం జరుగుతుంది, కానీ మీటింగ్ సక్రమంగా జరగకపోవడంతో ఇటువంటి లోపాలతోటి ఈ విధంగా జరిగింది. మీరేమైనా చర్యలు మేము తీసుకోము. మా జిల్లా అధికారి గారు డిఆర్ఓ గారు తీసుకుంటాం. మేము నివేదిక సమర్పించిన తర్వాత చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.